ఆ టూర్ వీడియోస్ అన్ని మీరు చూసారు కదా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సిరీస్. అంటే సిరీస్ అంటే జస్ట్ 4 వీడియోస్ ఉన్నట్టున్నాయి. సో అయిపోయాక యాక్చువల్గా మేము ఫ్రైడే వచ్చాం, నిన్న సాటర్డే, ఈరోజు సండే. ఈరోజు మేము కాస్కో షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. అసలు షాపింగ్ చేస్తామా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మేమైతే కార్డ్ ఆన్లైన్లో తీసుకున్నాము, పే చేసాము, బట్ అది యాక్టివేషన్ కోసం మేము స్టోర్కి వెళ్ళాలంట. సో ఇక్కడ వచ్చేసి £35 విచ్ ఈస్ ఈక్వల్ 33,500 ఫర్ ఇయర్ అనమాట. కాస్కో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇండియాలో మనకి మెట్రో ఎలాగో ఇక్కడ కాస్కో అలాగనమాట. కొంచెం ఏదైనా బల్క్లో తీసుకోవాలనుకుంటే, బల్క్ అనేం కాదు, ఇప్పుడు ఏమో నాకు అంత ఐడియా లేదు. సో నేను అనవసరంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకోలేదు. సో ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తాము అసలు ఫస్ట్ ఆ కార్డ్ యాక్టివేట్ అవుతుందా లేదా, అది కూడా పెద్ద క్వశ్చన్. అండ్ ఇక్కడ నుంచి మాకు వచ్చేసి కాస్కో 38 మినిట్స్ దూరంలో ఒకటి ఉందన్నమాట, ఐకియా దగ్గర. అది లేక్ సైడ్ అనుకుంటా, అది అక్కడే ఉంది. సో మాకు ఇనిషియల్గా థాట్స్ వచ్చాయి, ఎందుకు అది తీసుకొని వేస్ట్ కదా, ఊరికే ట్రావెల్ చేయాలి అది అనుకున్నాం. బట్ వాస్ ఏమంటే అక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి మంచిగా ఉంటాయి, క్వాలిటీ మంచిగా ఉంటాయి, అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో పర్ ఇయర్ £35 కాబట్టి మనం చేసే షాపింగ్కి £35 ఎప్పుడు ఒకసారి వచ్చి ఈక్వల్ అయిపోతుంది అని చెప్పారు. అండ్ కాస్కో కార్డ్ కోసం మేము చాలా మందిని అడిగాము. యాక్చువల్గా మా హౌస్ వార్మింగ్ అప్పుడు ఎంత మందిని అడిగాము కాస్కో కార్డ్ కావాలి అని. మాకు అసలు కుదరలేదు, ఎవరు ఇవ్వలేదని కాదు, ఇక్కడ మ్యాక్సిమం ఎవరి దగ్గర లేదు. ఉన్న వాళ్ళ దగ్గర ఏమో వాళ్ళే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్ ఇవ్వలేము అని చెప్పారు. సో అందుకే మేము తీసుకోలేదు. సో అందుకే ఈసారి మేమే తీసేసుకుందాం, ఎందుకు ఊరికే వాళ్ళని వీళ్ళని అడిగే అనుకొని తీసుకుంటున్నాం అనమాట. మాకు ఎలా ఉందా లేదా చూసి దాన్ని బట్టి ఈ వ్లాగ్ అసలు రిలీజ్ చేయాలా లేదా అనేది చెప్తారనమాట. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఏంటి ఇంత సంత ఉందిరా నాయన. బాబా ఎంతమంది ఉన్నారు. We got the card. Show me your card. This is Baba's card and this is my card. నా ఫోటో బాగా వచ్చింది. ముందుగా చెప్పినట్టు అన్ని బల్క్లో తీసుకుంటే మాత్రం చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ మేము మాస్టా లిడిల్లో అక్కడ ఒక్కొక్కటి £2 అలా కొంటే అక్కడ 10 ప్యాకే £2 అలా ఉందన్నమాట. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ బ్రషెస్, పేస్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ముందు చెప్పాను, సో మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఇట్. అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఇంటికి సంబంధించిన పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్ అండ్ ఫర్నిచర్ కూడా ఉంది. సో మాకెందుకు ఈ కార్డ్ ముందే తీసుకోలేదా అనిపించింది. మేబీ ఇది ఇంకా చిన్న కాస్కో, అండ్ ఇంకా పెద్ద పెద్ద కాస్కోలో అయితే టేస్టింగ్ సెషన్స్ ఉంటాయి. చాలామందికి తెలుసు, చాలామంది యూఎస్లో, కెనడాలో వాళ్ళందరూ ఎక్కువ టేస్టింగ్ కోసమే వెళ్తారు. అంటే చాలా మంచి థింగ్స్ పెడతారు. మాకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ లేకుండే, ఏవో సమ్ చికెన్ అవి ఉన్నాయి, కానీ అవి కూడా మనం చికెన్ లేదు, వేరే ఏవో మీట్ ఉన్నాయి, బట్ మేము అవన్నీ ఏం టేస్ట్ చూడలేదు. బట్ ఈ సాస్ ప్యాకెట్స్, ఆలివ్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ నిజంగా చాలా మంచిగా ఉన్నాయి. సో నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. ఎంత ఇవి ఎగ్స్? ఇవే తీసుకో, అవి ఎగ్సే కదా మనం తింటాం కదా. కోకోనట్ వాటర్ 12 వస్తాయి, 8.99. దీనిది 1 లీటర్ బాటిల్ 14.99. బయట ఒక్కొక్క బాటిలే £4. సో ఇది బెటర్. This is jackfruit.
ఫ్రూట్. ఇంత యాపిల్స్ తీసుకున్నావా? ఏంటి ఈ వింత చెరియా? నేను జాక్ ఫ్రూట్ తీసుకున్నా, పనస గింజతో బాగుంటాయి అవి. సామాన్లు కొనేసా. సండే ఎప్పుడు రాకూడదు, మెట్రోకి కూడా సండే ఎవరు వెళ్ళకూడదు, ఇండియాలో వెళ్ళరు. సో సేమ్ థింగ్, కాస్కోకి సండే రాకూడదు అని అయితే అర్థమైంది. చాలా జనాలు ఉన్నారు. బట్ యా ఇట్స్ ఫైన్. 216 ఎందుకు ఇందా అని ఆలోచిస్తాను. బిల్లు అది తక్కువగానే ఉన్నాయి. అదే మ్యాజిక్. ఇలా బల్క్లో షాపింగ్ చేసినప్పుడు అదే మ్యాజిక్, తెలియకుండానే ఎక్కువ బిల్ అయిపోతుంది. బట్ యా కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫైన్. బట్ యా జనాలు ఎక్కువ ఉన్నారు. ఫుడ్లోంచి ఏదో తీసుకొచ్చాడు బాబా. ఈసారి శిల్ప వాళ్ళు రావచ్చు కదా, 4 మెంబర్స్ 2 hours అనమాట. అందుకే వాసు పరిగెడుతున్నాడు, కార్ తీసేయాలి. అండ్ ఇవన్నీ మళ్ళీ అక్కడ సర్దాలి కదా వెనకాల. సో పార్కింగ్ 2 hours ఉంటుంది. సో అది కూడా అయిపోయే లోపల తొందరగా వచ్చి అన్ని సర్దేసుకున్నాం. అండ్ అలాగే ఫుడ్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి అది తినాలి ఇప్పుడు. టోటలీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ బాబా? ఫస్ట్ టైం కదా, ఎక్స్ప్లోర్ చేయాలి. అవును, టైం సరిపోలేదు. మేము కార్ తీసుకోవడానికి కూడా ఆ 2 hours-లోనే ఇంక్లూడ్ కదా. అసలు యాక్చువల్గా పార్కింగ్ నుంచి అంటే ఇక్కడ కార్ పెట్టినప్పటి నుంచి టైం కౌంట్ కాబట్టి ఈసారి ఇంకా కార్డ్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి, అండ్ ఒక ఐడియా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమి ఉంటాయి అనేసి. సో ఇంకా ఆల్రెడీ తెలుసు కాబట్టి కావాలంటే అక్కడ తీసుకోవచ్చు, లేదంటే కొత్త ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అలా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, ఎందుకంటే మాకు టైం సరిపోలేదు. సో అందుకే ఫాస్ట్గా కానిచ్చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ టైం చూడాలి. అండ్ వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ వాటి మీద అయితే చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ డిష్ వాషింగ్ లిక్విడ్స్ అండ్ ఈ కాయిల్స్ ఉంటాయి కదా, అంటే క్లోతింగ్ డిటర్జెంట్స్ లాంటివి, అవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ టాయిలెట్లో మనం కాయిల్స్ పెడతాం కదా, సో అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే అన్నీ తక్కువే ఉన్నాయి. అవకాడోస్ కూడా కొంచెం మంచిగా రీజనబుల్ రేట్కే వచ్చాయి. అన్నీ తక్కువే ఉన్నాయి. అంటే బయట పోలిస్తే ఆబ్వియస్లీ కాస్ట్కో హోల్సేల్ ప్రైస్కి వచ్చింది. సో టోటలీ నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే అన్నీ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ టైం అయితే పక్కా వస్తాం. అండ్ మేము తీసుకున్న మెంబర్షిప్ వర్త్ ఇట్ అనే అనుకుంటున్నాము. అంటే బయట ఈ లిక్విడ్స్ అవి చూసినప్పుడు చాలా కాస్ట్లీ ఉంటాయి. నేను తీసుకునేటప్పుడు ఎప్పుడు ఎక్కువ అయిపోతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడ పెద్ద ప్యాక్ ఆ ప్రైస్కి వస్తుంది అనమాట. నేనైతే ఏదో చిన్న ప్యాక్స్ తీసుకుంటాను బయట, ఆస్డాలో, టెస్కో అలాంటి ప్లేసెస్లో. అది ఇక్కడ నాకు పెద్ద ప్యాక్ వస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు నేను తీసుకున్నవి ఒక 6 months 1 year వరకు కూడా వస్తాయి అనమాట. సో అంత ఎక్కువ వచ్చాయి. సో అందుకే నా ఫేస్లో మీది హ్యాపీనెస్ చూస్తున్నారు. అండ్ అలాగే చాలా క్లోత్స్ అండ్ ఎస్పెషల్లీ నాకు ఒక రెక్లైనర్ చాలా నచ్చింది. హోప్ఫుల్లీ అది తొందరగా తీసుకుంటారు. అంటే చాలా బాగా నచ్చింది అనమాట. లెగ్ కూడా పెట్టుకోవడానికి ఉంది. మేము ఇండియాలో తీసుకున్నాము యాక్చువల్గా, అది రాయల్ ఓక్లో తీసుకున్నాము. సో అలాంటి మోడల్ అనమాట, చాలా బాగుంది. అండ్ రొటేటింగ్ కూడా ఉందన్నమాట. 250 pounds ఎంతో ఉంది, 25,000 అలాగా. నాకైతే నచ్చింది. హోప్ఫుల్లీ ఒక 3-4 months 2 monthsలో ఎప్పుడు ఒకసారి తీసుకుంటాము. అవసరం లేదు ఫస్ట్ థింగ్, మాకు ఇప్పుడు ఆల్రెడీ హాల్లో అంతా సెట్ అయిపోయింది. బట్ బాగా నచ్చింది కాబట్టి తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్, కొన్ని నేను అక్కడ వీడియో షూట్ చేయలేకపోయాను. అంటే నేను ఫస్ట్ టైం కదా, ఎక్సైట్మెంట్లో షూట్ చేయలేదు. కొన్ని చూసాను. అండ్ కోకోనట్ వాటర్ కూడా చూపించినట్టు వీడియోలో చాలా తక్కువకి వచ్చింది. బయట మేము ఒక బాటిల్ కొంటాం, లీటర్ బాటిల్ అలా, అది 4 pounds అలా ఉంటుంది అనమాట. అది ఇక్కడ మాకు చిన్న బాటిల్స్ 10 pack అనుకుంటా. టోటల్ మాకు 10 poundsకి వచ్చింది, చాలా తక్కువకి వచ్చింది. అండ్ మాకు ఒక 2 weeks వరకు సరిపోతాయి అనమాట. కొన్ని గ్రాసరీస్ అట్లా, స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ అన్నీ ఎందుకో ఎక్స్పైరీ డేట్స్ దగ్గరలో ఉన్నాయి కదా బాబా. కొన్ని అయితే 24
24 ఉంది ఎక్స్పైరీ. ఇప్పుడు తీసుకొని మేము ఎప్పుడు తినాలి అన్ని స్నాక్స్ అంటే ఇద్దరమే కదా. బట్ వన్ థింగ్, ఫ్యామిలీ ఒక 6 members 4 members కిడ్స్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్. అసలు కాస్కో కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. మా లాంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ ఇప్పుడు 2 members ఉన్నాం. అంటే వేస్ట్ అని చెప్పను, మాకు అంత ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది. అంటే మేము తీసుకున్నాం కదా, అవి మాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక 8 months 9 months దాకా వస్తాయి అనమాట. అలా బయట తీసుకొని అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆ క్లోత్స్ కూడా ఉన్నాయి, మేము చూడలేదు. అన్నీ ఉన్నాయి, డెకరేషన్ లైట్స్, చిన్నపిల్లలకి A to Z అన్నీ ఉన్నాయి. బట్ ఇంకా ఎక్స్ప్లోర్, ఇంకా ఇన్స్టెంట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి కొన్ని, కొరియన్ స్టైల్ ఇట్లా మనకు బాక్స్లో వస్తుంది. ఇది బాగుంది, మ్యాంగో షేక్. మ్యాంగో షేక్ కాదు ఏం బాబు, మ్యాంగో డ్రింకా? షేక్ అయితే. హౌ ఇస్ ద బర్గర్ బేబీ? వెళ్తున్నాం హాల్ఫర్ట్సా. కొన్నాము కార్ ఫ్రెషనర్ అంట, మళ్ళీ క్యూట్గా ఉంది. స్మెల్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం, బాగుంది, క్యూట్గా ఉంది. ఇలా 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 అయితే కదులుతూ వస్తుంది, క్యూట్.